ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ ద్రాందత్తాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మాసఫలితాల విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా తెలిసేటప్పుడు, అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే 2.5 సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు. తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా 1 సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో 18వ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. ఉచ్చ స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా. శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలయికతో ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దుర్యోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం. ప్రధానంగా శనీశ్వరుడు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది. కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన, విశేషంగా ఆశ్వేజ మాసంలో వచ్చే అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూహిక కుంకుమార్చన విధానంలో ఖడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు, సువాసిని అక్షర విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి, దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల, అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల, నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోదకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వేజ మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఇంట్లో చికాకులు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు, వారాహిదేవి హోమాది కార్యక్రమాలు, ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ధూమావతి దశమహావిద్యల్లో చూసుకుంటే ధూమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శత్రుబాధలు, శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి, ఆకస్మిక ధన లాభం, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అందరూ కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది, సర్వ సౌభాగ్యం లభిస్తుంది, రాజయోగం సిద్ధిస్తుంది. మేము చేసే రాజశ్యామల యజ్ఞాది కృతుల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతకులకి గోచారరీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు, బృహస్పతి మరియు అంగారకుడి యొక్క ఫలితాల వల్ల ఎటువంటి విశేషమైన యోగం సిద్ధిస్తుంది. ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిథున రాశి జాతకులకి పంచమ స్థానంలో అంగారకుడు సంచారం జరుగుతుంది. తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు పంచమ స్థానంలో మార్పు వల్ల స్థాన చలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భూమి సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ఇంట్లో ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీలకంతా కూడా
ప్రధానంగా సంతానం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుత్ర సంతానం వల్ల అంటే సంతానాల్లో మీరు మీ యొక్క పిల్లల వల్ల మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు మార్పు వలన ఈ యొక్క దంపతుల్లో ప్రధానంగా ప్రేమ అనురాగాలు స్వల్పంగా తగ్గాయా అని చెప్పేసి భావన కలుగుతుంది. ప్రధానంగా ఈ పరిష్కారం నుంచి ప్రధానంగా మీరంతా కూడా బయటపడడానికి ఈ యొక్క విశేషంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్యూనమైన దాంపత్యం కావాలి, అష్టైశ్వర్య సిద్ధి కలగాలి, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మీరంతా కూడా ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ పరస్పరం జరుగుతుంటే కనుక భార్యాభర్తల్లో కనుక జరుగుతూ ఉంటే కనుక ఇటువంటి కష్టాల నుంచి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా అర్ధనారీశ్వర అష్టకాన్ని నిత్యం పారాయణం చేసుకోవడం, అర్ధనారీశ్వర చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే అర్ధనారీశ్వరాయ పరమేశ్వరాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా ఈ యొక్క అర్ధనారీశ్వర స్వరూపంగా ఉన్న పరమేశ్వరుని అంతా కూడా ఫోటో లాంటిది కానీ ఒక చిత్రపటం కానీ తెచ్చుకొని పెట్టుకొని ఆ పటాన్ని అంతా కూడా ఈ అమ్మవారికి ప్రీతికరంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా అంతా కూడా ఆవునితో దీపారాధన చేయడం, విశేషంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల అర్ధనారీశ్వర అష్టకాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం కానీ పరమేశ్వర కవచం అనే కవచం ఉంటుంది, అది వినడం కానీ చదువుకోవడం కానీ చేస్తూ ఉండడం వల్ల మేధా దక్షిణామూర్తి కవచాన్ని కానీ నిత్యం వింటూ ఉండడం వల్ల సర్వ గ్రహదోష నివారణ కలుగుతుంది, అన్యూన్యమైన దాంపత్యం సిద్ధిస్తుంది, ప్రేమ అనురాగాలంతా కూడా సిద్ధిస్తాయి. ప్రధానంగా గొడవలు దంపతుల మధ్యలో గొడవలు కానీ మానస్పర్ధలు కానీ మాట తగాద కానీ ఉంటే కనుక బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. మీరు అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క కందిపప్పు దానం చేసుకోవడం, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేసుకోవడం, దానిమ్మ పళ్ళని దానం చేసుకోవడం, దానిమ్మ పళ్ళ రసంతో పరమేశ్వరుడికి కుమారస్వామికి అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన పని ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన ధనయోగం సిద్ధించడానికి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు శనీశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవాలి. ఇక్కడ కేతు ప్రీతికరంగా ఉలువలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా ఆచరించాలి. శనగలంతా కూడా ఒక 3 గంటల నుంచి 7 గంటల దాకా నానబెట్టిన శనగలంతా కూడా గోమాతకు సమర్పిస్తూ ఉంటే కనుక విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకంతా కూడా ఏకాదశ ప్రదక్షిణాలు ఆచరించుకోవడం విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి, ఆకస్మిక లాభం అదృష్ట యోగం సిద్ధించడానికి మిథున రాశి జాతకులకి మాసాంతంలో విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడు నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున సూర్య ఆరాధన విశేషంగా చేసుకోవడం, సూర్య అష్టకాన్ని చదువుకోవడం, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధిస్తుంది, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది, విదేశంలో స్థిరత్వం లభిస్తుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అన్నదానాది కార్యక్రమాలు ఆచరించండి, అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. సప్తమాధిపతి ఇక్కడ ఉచ్చస్థానంలో సంచారం చేయడం, ద్వితీయ స్థానంలో యోగకరంగా ఉండడం, అది కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అఖండమైన లాభాలు గణిస్తారు. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసిన వారికి లాభాలు గణిస్తారు. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శన యోగం ఉంది. విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క మహాకాళి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటే కనుక శత్రుబాధ నివారణ అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నిమ్మకాయ మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో, దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ విశేషంగా మంగళవారం పూట, శనివారం పూట, గురువారం పూట, ఆదివారం పూట, అష్టమి తిథి, నవమి తిథిలో కానీ అమావాస్య పౌర్ణమి వేళల్లో కానీ సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక లాభం లభిస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేయండి. మహాలక్ష్మి సహస్రనామాల్ని ప్రతినిత్యం కూడా వింటూ ఉండండి. మహాలక్ష్మి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోండి. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు, అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీళ్ళకి విపరీత రాజయోగం లభిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చస్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది. అంటే 18, 19 తారీఖులో అంతా కూడా సంచారం జరుగుతుంది. కావున మకర రాశి జాతకులు కూడా అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మరియు రెండవ రాశి ఏంటిదండి చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం తీస్తుంది, అదృశ్యయోగం కలిసి వస్తుంది. మరియు మూడో రాశి అని చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్యయోగం ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి 3 రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి
అఖండమైన లాభాలు గణించడానికి, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మిథున రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి, భూ సంపద లభించడానికి, స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మరి కన్యారాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది, స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది, అదృశ్యయోగం కలిగి వస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం మేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది. కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి. తద్వారా రాజయోగం తీస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది. ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ నామ నామాన్ని జపాన్ని ఆచరించాలి. శ్రీమాత్రి నమః జపాన్ని కూడా ఆచరించాలి. అదృశ్యయోగం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమః. జాతకరీత్యా ఎటువంటి పరిష్కారాలు కావాలన్నా కానీ, జ్యోతిష సంబంధమైన సందేహాలు ఉంటే మీకు అంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కనుక మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉండే జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది. ఎటువంటి దోషాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి కానీ, మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క పితృశాపాలు, పితృదోషం నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఆకస్మిక ధనలాభం కోసం కానీ, వ్యాపారంలో లాభాలు గణించడానికి కానీ, వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కానీ ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మజాతకాన్నంతా కూడా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. తద్వారా మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆన్లైన్లో మీకంతా కూడా ఫోన్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దూరంగా ఉంటారు కాబట్టి, మీ ఉండే ప్రాంతం దగ్గరికి మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం. మీకంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకొని ఆ పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది, అదృష్టయోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యం కోసమైనా కానీ పరిష్కారం ఆచరించుకోవడానికి, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు. ఇవి ప్రస్తుత కాలానికి, ప్రస్తుత సమయంలో మీకంతా కూడా ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుంది, ఈ మాసం నుంచి ఈ మాసం వరకు ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క స్థితిగతి మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది గమనించండి. ప్రతినిత్యం కూడా జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం ఆచరించాలి. గోచారిత్య గ్రహమేమైనా బలహీనపడితే, అదేమైనా దుష్ప్రభావం ఇస్తుంటే గనక ఆ గ్రహదేవత ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, జపాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన రాజయోగం సిద్ధిస్తుంది, లక్ష్మీ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ యొక్క రాజయోగం సిద్ధించడానికి రాజ్యశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించాలి. శత్రుబాధల నుంచి బయటపడడానికి ప్రధానంగా ఇక్కడ దోమావతి యజ్ఞం కానీ, ప్రచంగరాదేవి యజ్ఞాలు కానీ ఆచరించుకోవాలి. కారభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం పెరుగుతుంది, రాజయోగం సిద్ధిస్తుంది, సంఘంలో గౌరవం పెరుగుతుంది, వ్యాపారంలో మార్పులు జరుగుతాయి, వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మమ్మల్ని అంతా కూడా సంప్రదించండి. మీ యొక్క జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. శ్రీమాత్రి నమః.